నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో. వీక్యూబ్ని ప్లేస్మెంట్స్ హబ్గా చెప్తారు. ఇలా ఎదగడానికి వీక్యూబ్ పాటిస్తున్న కరికులం ఏంటి? ఒక స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని వీక్యూబ్లో జాయిన్ అయితే ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ కానీ ఇండస్ట్రీకి అవసరమైన అన్నీ మీరు నేర్పిస్తా అంటున్నారు. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా పని చేయగలడా? అది పనికి వస్తుందా ఇక్కడ నేర్చుకున్నది? ఎస్ మేడం. యాక్చువల్గా వీక్యూబ్ కోర్ స్ట్రెంతే ట్రైనింగ్ మేడం. ఇక్కడ ట్రైన్ చేసే వాళ్ళందరూ రియల్ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చి ఇక్కడ ట్రైన్ చేస్తున్నాం మేడం. సో మాకు రియల్గా ఒక కంపెనీలో అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఏమి నడుస్తుంది, ఒక స్టూడెంట్కి ఏం కావాలి, ఆ స్టూడెంట్ ఏం మిస్ అవుతున్నాడు, ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది మేడం. సో ఒక స్టూడెంట్ని మేము ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, అతను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ A to Z ట్రైన్ చేసి ఇంటర్వ్యూకి పంపిస్తున్నామండి. సో అందుకని మాకు ఈజీగా ఇంటర్వ్యూలో స్టూడెంట్స్ పాస్ అవ్వగలుగుతున్నారు. అండ్ వీక్యూబ్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అయినా సరే, ఎందుకంటే మేము ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఫాలో అవుతామండి. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అయ్యే థింగ్స్ని ఏదో నేర్పించి వదిలేయకుండా అతనికి సెల్ఫ్ లెర్నింగ్ని హ్యాబిట్యూట్ చేస్తామండి. సెల్ఫ్ లెర్నింగ్ అంటే మీనింగ్ ఫ్యూచర్లో న్యూ థింగ్స్ ఏమైనా వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లాంటి లాంగ్వేజ్ తీసుకుందామండి. ఈ పైథాన్ ఒక 10 years తర్వాత లేదనుకుందాం, తర్వాత న్యూ లాంగ్వేజ్ ఏదో వచ్చింది అనుకుందాం. ఆ న్యూ లాంగ్వేజ్ వచ్చినా కూడా వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడా నేర్చుకునే అవసరం లేకుండా మేమే వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్ లైక్ దే కెన్ అడాప్ట్ ద న్యూ స్కిల్స్ ఈజీలీ మేడం. సో దట్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఫ్యూచర్లో ఏ కంపెనీలోనైనా వర్క్ చేయొచ్చు, ఎంత కాలమైనా వర్క్ చేయొచ్చు. వీక్యూబ్లో జాయిన్ అయితే ప్లేస్మెంట్ కంపల్సరీ ఉంటుంది అంటారు. సో అన్ని స్థాయిలో స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఇప్పించగలుగుతున్నారా? ఎస్ మేడం. ఎందుకంటే వీక్యూబ్ ప్రాసెస్ మేడం దీనికి మెయిన్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఐటీ స్టూడెంట్సా లేకపోతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేస్తున్నారా అనేది కాకుండా వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే అసలు ఒక స్టూడెంట్కి ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఒక స్టూడెంట్కి సర్వర్ అంటే ఏంటో తెలియదు, ఏం తెలియని దగ్గర నుంచి స్టార్ట్ చేసి రేపొద్దున ఇండస్ట్రీకి వెళ్తే వర్క్ చేయడానికి ఏం నాలెడ్జ్ కావాలో అది ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఇక్కడే మా వీక్యూబ్లోనే వెరీ బేసిక్ నుంచి ఒక అప్లికేషన్ డెవలప్ చేయిస్తామండి ఫైనల్గా. సో ఈ ప్రాసెస్ మొత్తం స్టూడెంట్స్ కానీ ఫాలో అయితే రియల్ టైమ్ అప్లికేషన్ మేడం, రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్ చేసి యూ కెన్ డిప్లాయ్ దట్ అప్లికేషన్. సో ఆ నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేది అని అనవసరం. 10th class వాళ్ళని కూడా ట్రైన్ చేసి ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని కూడా ఇండస్ట్రీకి పంపించే స్కిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న డ్రీమ్ ఉంటే చాలు వీక్యూబ్కి రండి. అది ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా మీకు లైఫ్లో ఏం కావాలో అది ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన స్కిల్స్ అన్ని వీక్యూబ్ నేర్పిస్తాం. ఇక్కడ మేడం ఇక్కడ మేము ఎందుకు అంత గన్ షాట్గా చెప్తున్నామంటే మా ప్రాసెస్ మేడం. మా ప్రాసెస్ ఫాలో అయితే సో మన ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ నాలెడ్జ్ మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రాసెస్ తీసుకుంటే మేడం ఇక్కడ మేము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామండి. ప్రతిదీ ఇప్పుడు పైథాన్ లాంటి కోర్సు లేకపోతే జావా లాంటి కోర్సు తీసుకున్నాం అనుకోండి, లైవ్లో కోడ్ రాసి చూపిస్తాం. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అక్కడ స్టూడెంట్కి. తర్వాత వీక్లీ టెస్ట్లు పెడతాం, వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ పెడతాం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం, యాప్టిట్యూడ్ రీజనింగ్ స్కిల్స్ ఉంటాయి. గట్ అనే ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది మాకు. ఈ గట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక స్టూడెంట్ 80% కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం ఎక్స్క్లూజివ్గా ట్రైన్ చేస్తామండి. ద టార్గెట్ ఈజ్ లైక్ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఒకటి పెట్టారు అనుకోండి ఇంటర్వ్యూలో, ఆ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఏదైనా పెడితే ఎలా ఇనిషియేషన్ తీసుకోవాలి, జామ్ సెషన్ ఉంటే ఎలా మాట్లాడాలి, అంతా పోయేటట్టు మొత్తం ఇక్కడ మేము ట్రైన్ చేసి రెడీమేడ్గా ఒక రకంగా చెప్పాలంటే రెడీ టు కుక్ ఫుడ్ లాగా. సో వీఆర్ మేకింగ్ ద స్టూడెంట్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ అండి. సో ఆబ్వియస్గా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ ద జాబ్. ఇప్పుడు రీసెంట్గా ఏం తెలియకుండా వచ్చిన ఒక స్టూడెంట్ లైఫ్నే వీక్యూబ్ మార్చిన సందర్భం ఏమైనా ఉందా రీసెంట్గా? షూర్. యాక్చువల్గా ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఇప్పుడు మేము ఒక 2022లో మెకానికల్ చదువుకుని, సో ఆవిడ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ మెకానికల్లో చేసి ఆ తర్వాత సచివాలయం మన ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రామ సచివాలయం జాబ్ తెచ్చుకుని అందులో 2 సంవత్సరాలు వర్క్ చేసి తర్వాత జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి సో మా దగ్గర పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ కోర్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంది అండి. సో ఇలాంటి స్టోరీస్ చూస్తే మేడం ఇప్పుడు మీరు మెకానికల్ అంటేనే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ 2 years గ్యాప్ ఉంది, ఆవిడ కంప్లీట్గా వేరే వర్క్ చేశారు, ఏమి నాలెడ్జ్ లేదు, కానీ మా వీక్యూబ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నాలెడ్జ్ కావాల్సిన నాలెడ్జ్ నేర్చుకుని ఒక చెన్నైలో ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తుంది ఇప్పుడు. సో అది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ స్ట్రాంగ్ వీఆర్ యాజ్ ఏ ట్రైనర్ అనేది, లేకపోతే హౌ స్ట్రాంగ్ వీఆర్ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూట్ అనేది. చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఇంకోటి మీ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చాక వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడమో, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మాట్లాడమో, అలా మాట్లాడినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సందర్భం ఏమైనా ఉందా? ట్రూ మేడం. అసలు వీక్యూబ్ స్టార్ట్ చేసిన కోర్ వాల్యూ గురించి మాట్లాడుకుని తర్వాత అక్కడికి వద్దాం మేడం. వీక్యూబ్ స్టార్ట్ చేసిన కోర్ వాల్యూ అంటే ఏంటి మేడం, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని
అసలు ఏం టెక్నాలజీకి దగ్గరగా లేని వాళ్ళు మా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేసి ఇండస్ట్రీ రెడీ చేసి పంపిస్తే మా గోల్ అండి. సో గ్యారంటీగా మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరూ డిఫరెంట్ రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. వాళ్ళ పేరెంట్స్ డిఫరెంట్ ఫార్మర్స్ అయి ఉంటారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నారు మేడం. వాళ్ళని మేము తీసుకుని బాగా ట్రైన్ చేసి జాబ్ వాళ్ళల్లో కూడా డౌట్ఫుల్ గా వస్తారు కదా, True. నిజంగా మేము చదవగలమా, మాకు అంత నాలెడ్జ్ ఉంటుందా అన్న డౌట్ఫుల్ గా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో వీక్యూబ్ స్టార్ట్ చేసిన కోర్ ఇంటెన్షన్ ఏంటంటేనండి, డిఫరెంట్ రూరల్ ఏరియాస్ నుంచి లేకపోతే డిఫరెంట్ పీపుల్, వాళ్ళకి అసలు టెక్నాలజీ అంటే ఏంటి తెలియని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని కూడా ట్రైన్ చేసి ఇంటర్వ్యూస్ పంపించి జాబ్ తీసుకురావటమే మా మెయిన్ మోటివ్ అండి, వీక్యూబ్ మోటివ్. సో అలా మీరు ఇందాక అన్నట్టు డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలామంది సక్సెస్ అయ్యి జాబ్ తెచ్చుకుని ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ పేరెంట్స్ కానీ, కొత్తగా జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ మా దగ్గరికి వచ్చి కలవటం కానీ, మమ్మల్ని ఇంకా అంతే ఒక రకంగా చెప్పాలంటే ట్రైనింగ్ జాబ్ లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ అంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ హ్యాపీనెస్ చూసినప్పుడే మాకు కరెక్ట్ అనిపిస్తుంది. యాక్చువల్గా వీఆర్ ఇన్ రైట్ ట్రాక్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 13 years వర్క్ చేశానండి. అప్పుడు ఎప్పుడు ఇంత హ్యాపీనెస్ రాలేదు. ఇలా ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ వల్ల మా వాడికి జాబ్ వచ్చింది, లేదా మా అమ్మాయికి జాబ్ వచ్చింది, మారుతుంది, మా జనరేషన్స్ మారుతాయంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఇప్పటికీ మాకు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు మా దగ్గర చదువుకుని జాబ్ తెచ్చుకుని ఎప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పటికీ మాకు అప్పుడప్పుడు స్వీట్స్ పంపిస్తూ ఉంటారు. అంటే మీరు చేస్తున్న వర్క్ కంటే అలా వచ్చి మిమ్మల్ని గుర్తించి మీ ద్వారా వాళ్ళ పిల్లలకు జాబ్స్ వచ్చాయంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేదు. సో ఎవరైనా రండి, డిగ్రీ ఉంటే చాలు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా రండి, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంటే చాలు, ఆ ధ్యేయంతో రండి, మీరు చేయిస్తారు, వాళ్ళలో ట్రైనింగ్ ఇస్తారు. రైట్ శ్రీనివాస్ గారు.